హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 100 డేస్ ఛాలెంజ్లో డే 3 అనమాట. సో డే 3 4km రికవరీ రన్. సో ఎందుకంటే నేను నా ఫాస్ట్ వర్కౌట్ చేశాను కాబట్టి కొంచెం రికవరీ కోసం 4k రికవరీ ఈరోజు పెట్టుకున్నాం అనమాట. అంటే ఈ రికవరీ రన్లోని జస్ట్ రన్ చేయడమే కాదు, మన బాడీని కొంచెం కూల్ డౌన్ చేసుకోవాలి. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ లెగ్స్కి ఎక్కువ ప్రెజర్ కాకుండా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ కంఫర్టబుల్గా ఈ రన్ అయితే కంప్లీట్ చేయగలగాలి. సో వార్మప్ కంప్లీట్ చేసేసి మనం అయితే రన్కి స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ ద రన్ అయితే స్టార్ట్ చేస్తాం. స్లో పేస్ మెయింటైన్ చేస్తూ చేద్దాం. 1km డన్. ఈరోజు 4k గోల్ వచ్చేసి బాడీ రికవరీ ప్లస్ కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదని చెప్పేసి. సో 2km అయితే కంప్లీట్ అయింది. 3km అయితే కంప్లీట్ అయింది. రన్నింగ్లో వచ్చి మ్యాజిక్ ఏంటంటే రన్నింగ్ చేసేటప్పుడు ఎంత పెయిన్ ఉన్నా సరే కంప్లీట్ అయిన తర్వాత ఆ పెయిన్ మర్చిపోతాం అనమాట. ఎప్పుడైతే మన టార్గెట్ అచీవ్ చేస్తామో ఆ హ్యాపీనెస్లో పెయిన్ కూడా మర్చిపోతాం. బాగుంటుంది. సో రిమైనింగ్ 1km ఉంది. ఫైనలీ నా 4km రన్ అయితే కంప్లీట్ చేశాను. మధ్యలో ఆగి వెళ్దాం అనుకున్నాను కానీ బ్రీతింగ్ కంట్రోల్లోనే ఉంది. సో అందుకే నాన్ స్టాప్గా ఈ 4k రన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సూపర్. టైమింగ్ వచ్చేసి 25 minutes అలా పడినట్టుంది 4kmకి. స్లోగానే రన్నింగ్ చేశాం కాబట్టి. సంజయ్ మెరైన్ వైజాగ్ మ్యారథాన్ ఇయర్ అయితే షెడ్యూల్ ఫిక్స్ చేశారు. November 29th అనమాట. ఈ ఈవెంట్ చాలా ఆర్గనైజ్డ్గా ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం పార్టిసిపేట్ చేసాము. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ మ్యారథాన్ వచ్చేసి 4 కేటగిరీస్లో పెట్టడం జరిగింది. 5k, 10k, హాఫ్ మ్యారథాన్, అలాగే 20 miles రన్ అనమాట. ఏ కేటగిరీ తీసుకున్నా సరే రన్నర్కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఈవెంట్లో. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం పార్టిసిపేట్ చేసాం. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పూమా బ్రాండ్ టీషర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఎర్లీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంచెం అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట, రిజిస్ట్రేషన్ కేటగిరీ బట్టి. సో ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. డే 4లో కలుద్దాం. జై హింద్.